హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రేణు మగ్గం వర్క్స్. ఈ వీడియోలో నేను మీకు ఒక సింపుల్ బ్లౌజ్ డిజైన్ నేను మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా సింపుల్ డిజైన్ ఇది. అందరూ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఒక 10 డేస్లోనే ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంది కదా డిజైన్ వచ్చి. తప్పకుండా అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక లైన్ మీద మనం డిజైన్ గీస్తాం కదా, ఆ లైన్ మీద నేను మోతీని ఇలా స్టిచ్ చేసుకొచ్చాను. మోతీ చుట్టూ గొలుసుకుట్టు కుట్టుకోవాలి. ఫస్ట్ మోతీ కుట్టిన తర్వాత మోతీ చుట్టూ గొలుసుకుట్టు కుట్టాలి. అలాగే ఫ్లవర్ చూడండి, నేను మోతీ కుట్టి 2 వరుసలు గొలుసుకుట్టు కుట్టాను, మధ్యలో కుందన్ అంటించాను. ఓకే ఫ్రెండ్స్, మీరు కావాలంటే ఫ్లవర్కి మోతీ కాకుండా కుందన్ పెట్టి కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, చాలా సింపుల్గా ఉంది కదా డిజైన్ వచ్చి. అందరూ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే జెరీ థ్రెడ్తో నేను లీఫ్ని స్టిచ్ చేశాను. లాంగ్ అండ్ షార్ట్ కింద నేను స్టిచ్ చేశాను. అవుట్లైన్ కింద నేను గొలుసు కుట్టు కూడా కుట్టలేదు, జస్ట్ లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ చేసి వదిలేసాను. ఇంతకుముందు వీడియోలో నేను మీకు చూపించాను లీఫ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఆ వీడియోని ఒకసారి చూడండి. లీఫ్ని జస్ట్ జెరీ థ్రెడ్తో లాంగ్ అండ్ షార్ట్ కింద స్టిచ్ చేశాను. అక్కడక్కడ మోతీ స్టిచ్ చేసి దాని చుట్టూ గొలుసు కుట్టండి, కొంచెం బాగా కనిపిస్తుంది డిజైన్ వచ్చి. సేమ్ మన బ్యాక్ అయితే ఎలా డిజైన్ చేసామో ఫ్రంట్ కూడా సేమ్ అలాగే డిజైన్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది డిజైన్ వచ్చి. పింక్ మీద వైట్ అండ్ గోల్డ్ చాలా బాగా కనిపిస్తుంది. మీకు శారీలో ఏ కలర్స్ అయితే ఉన్నాయో అవి యూజ్ చేసి కూడా మీరు సేమ్ ఇదే డిజైన్ని స్టిచ్ చేసుకుంటే మీకు చాలా బాగా కనిపిస్తుంది. తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. హ్యాండ్స్ వచ్చి నేను ఇలా స్టిచ్ చేశాను. కింద బోర్డర్ కింద స్టిచ్ చేసుకొని అక్కడక్కడ మోతీ స్టిచ్ చేసి దాని చుట్టూ గొలుసు కుట్టాను. చూడండి, కింద అవుట్లైన్ కింద మోతీ స్టిచ్ చేశాను, దాని చుట్టూ గొలుసు కుట్టి తర్వాత ఫ్లవరు లీవ్స్ కుట్టిన తర్వాత అక్కడక్కడ మనం మోతీ కుట్టుకోవాలి. కావాలంటే మీకు కొంచెం దగ్గరగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మోతీని ఇంకొంచెం దగ్గరగా ఇంకా బాగా కనిపిస్తుంది. మోతీ స్టిచ్ చేసిన తర్వాత గొలుసు కుట్టాలి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోస్ చేయడం అయితే కొంచెం లేట్ అయిపోయింది కదా, చాలా డేస్ అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.